భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే మరి ఎస్ఐ మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి నిరుద్యోగులకు 2 నెలల సమయం ఇవ్వండి అంటూ మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఏఐవైఎఫ్ అలాగే నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి 2 నెలల సమయం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ద్రవిడ సురేష్, ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దిక్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం సజ్జలను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 28 నవంబర్ 2022 నోటిఫికేషన్ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. ఫలితాలు కూడా 2 వారాల్లోపే విడుదల చేశారని అన్నారు. అయితే ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయిన వెంటనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా దాదాపు 6 నెలల వరకు నిర్వహించకుండా నిరుద్యోగులతో తేలగాటమాడి 6 నెలల తర్వాత నిర్వహించిందని అన్నారు. ఇప్పుడు మరి వెంటనే కేవలం 19 రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 14-15న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారని చెప్పారు. దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు దేహదారుఢ్య పరీక్షల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారని అన్నారు. మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి 2 నెలల గడువు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఫిజికల్ ఈవెంట్లలో ఎత్తు కొలతల్లో తేడాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారిని ఇప్పుడు ఎత్తు తక్కువ అని వెనక్కి పంపిస్తున్నారని, వాటిని సరిచేసి గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారికి మళ్ళీ ఈవెంట్స్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి కోర్టు కేసులను పరిష్కరించకుండా ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడం దారుణమని అన్నారు. కోర్టు మార్కులను కలిపితే వారికి నష్టం జరుగుతుందని, కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 20,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 2 నెలల సమయం ఇవ్వాలని వారంతా కూడా కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి బిల్లు నిన్న అసెంబ్లీలో మరి ఆమోదం పొందడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ఉద్యోగుల చిరకాల వంచను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా జూన్ 2, 2014కు ముందు 5 ఏళ్లు సర్వీస్ ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మనెంట్ శాంక్షన్డ్ పోస్టులో ఫుల్ టైం కాంట్రాక్ట్ విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తాం. శాంక్షన్డ్ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇలా ఉంది. ఇంటర్ విద్యకు సంబంధించి 3,549 మంది, ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి సంబంధించి 3,396 మంది, కళాశాల విద్య 663, గిరిజన సంక్షేమం 638, సాంకేతిక విద్య 440, స్త్రీ శిశు సంక్షేమం 140, వైద్య విద్య 196, ఉద్యోగ ఉపాధి శిక్షణ 300, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ 251, జలవనరులు 210, ఇతరులు 334. మొత్తంగా అయితే 10,117 మందిని మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయబోతున్నట్టు ప్రభుత్వం ఇక్కడ పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క జీపీఎస్ బిల్లును కూడా మరి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. జీపీఎస్ బిల్లుకు సంబంధించి మరి జీపీఎస్ బిల్లులో ఏమేమి ఉన్నాయంటే, జీపీఎస్లో ఉద్యోగులు ప్రతి నెల తమ వేతనం నుంచి 10% కాంట్రిబ్యూషన్ చేయాలి. ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత చివరి మూల వేతనంలో 50% పెన్షన్ ఇస్తారు. ఒక ఉద్యోగికి కార్పస్ నుంచి చివరి వేతనంలో 50% కన్నా పెన్షన్ తగ్గితే తగినంత మొత్తాన్ని జీపీఎస్ చట్టం ద్వారా టాపప్ రూపంలో గ్యారంటీ ఇస్తారు. జీపీఎస్ రిటైర్ అయిన ఉద్యోగి చనిపోతే భార్య లేదా భర్తకు అప్పటి పెన్షన్లో 60% ఇస్తామని చెబుతున్నారు. నెలకు కనీస పెన్షన్ 10,000 ఇస్తారు. అయితే దీనిపై డిఆర్ వస్తుందని చెప్పలేదు. హెల్త్ కేర్ స్కీమ్ను వర్తింపజేస్తామని చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని బట్టి నిర్ణయించిన డిఆర్ ప్రకారం కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ ఇస్తారు. అంటే డిఆర్ ఇస్తామని బిల్లులో నేరుగా చెప్పలేదు.
సిపిఎస్లో ఉన్న ఉద్యోగులు జీపీఎస్లోకి రావాలనుకుంటే నిర్దిష్ట సమయంలో మారాలి. టైం రూల్స్ బిల్లులో పెట్టలేదు. జీపీఎస్ను ఎంచుకున్న నెలవారీగా ఉద్యోగి ఎన్పిఎస్ ఖాతాకు చెల్లించే కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఏది మారదు. అంటే సిపిఎస్ ఉన్నట్లే. సిపిఎస్లో ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తమ ప్రాన్ ఖాతాలో జమ అయిన దాంట్లో 60% తీసుకోవచ్చు. మిగిలిన 40% యాన్యుటీ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలి. జీపీఎస్లో పదవి చేసిన ఉద్యోగి మూల వేతనంలో 50% పెన్షన్ గ్యారంటీ ఇస్తున్నారు. అయితే పెన్షన్ నిధి నుంచి ఎంత మొత్తం వెనక్కి తీసుకుంటే అంత పెన్షన్ తగ్గిపోతుంది. అంటే పెన్షన్కు గ్యారంటీ లేదు. జీపీఎస్ ఉద్యోగి పెన్షన్ ఖాతాలోని కార్పస్ను వినియోగించుకుని రిటైర్ అయిన తర్వాత ఒక్క యాన్యుటీ ప్లాన్ను సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కొనుక్కోవాలి. జీపీఎస్ యాక్ట్ కింద రూల్స్ను అనుసరించాలి. గ్యారంటీ పెన్షన్లో 2 భాగాలుగా ఉంటాయి. యాన్యుటీ కాంపోనెంట్, రెండో టాపప్ కాంపోనెంట్ అని బిల్లులో ఉంది. మరి ఈ జీపీఎస్ అసెంబ్లీలో ఆమోదం పొందడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్యారంటీ లేని పెన్షన్, జీపీఎస్ బిల్లులో అనేక మెలికలు. ఏలూరు జీపీఎస్ బిల్లును తగలబెడుతున్న ఎస్టీయూ నాయకులు చిత్రంలో కూడా చూస్తున్నాం. ప్రభుత్వం చేతిలోనే టాపప్, ఎప్పుడైనా నిలిపివేత, కోత, రిటైర్మెంట్ తర్వాత మెడపై కత్తి, ప్రవర్తన ఆధారంగా ప్రయోజనాలు, పదవీ విరమణ అనంతరం మరో ఉద్యోగం చేయొద్దు, షరతులపై ఉద్యోగుల మండిపాటు, ఉద్యోగులకు ఇది చీకటి రోజు, వద్దంటున్న జీపీఎస్ తెచ్చి దగా చేశారు, ఓపీఎస్ ఇచ్చేదాకా ఉద్యమాన్ని ఆపం, తెగేసి చొప్పిన ఉద్యోగులు ఉపాధ్యాయులు, సిపిఎస్ రద్దంటూ వంచారు, రాష్ట్ర వ్యాప్తంగా జీపీఎస్ ప్రతుల దహనం. అది పేరుకు మాత్రమే గ్యారంటీ పెన్షన్ స్కీమ్, కానీ ఇందులో పెన్షన్కు గ్యారంటీ లేదు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులను తమ గుప్పిట్లో ఉంచుకోవడంతో సహా అనేక మెలికలు పెట్టారు. అనేక నియమ నిబంధనలతో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక వ్యాపకం కోసమో, తమ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకో, ఆర్థిక అవసరాల కోసమో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఎందరో. కానీ ఇలా రిటైర్మెంట్ తర్వాత మరో ఉద్యోగం చేస్తే జీపీఎస్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల హక్కు, కానీ దీనికి వారి ప్రవర్తన, కాండక్ట్తో ముడిపెట్టారు. పదవి ఉన్న తర్వాత ఆ ఉద్యోగి ప్రవర్తనను బట్టి టాపప్ నిర్ణయిస్తామని బిల్లులో పేర్కొన్నారు. అంటే జీపీఎస్ ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పటికీ తన గుప్పెట్లో పెట్టుకున్నట్లే. కనీసం 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే టాపప్ వర్తిస్తుంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే ఉద్యోగులకు కనీసం 20 ఏళ్లు సర్వీస్ ఉండాలి. మెడికల్ ఇన్వాలిడేషన్తో పదవి విరమణ చేసినప్పుడు ఆ ఉద్యోగికి కనీస సర్వీస్ 10 ఏళ్లు ఉంటేనే జీపీఎస్ వర్తిస్తుంది. టాపప్ను విత్డ్రా చేసే అధికారం, విత్హెల్డ్ అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. సిపిఎస్ ఉద్యోగి ఆప్షన్గా ఎంచుకుంటేనే జీపీఎస్లోకి వస్తారు, లేకుంటే సిపిఎస్లోనే ఉంటాడు. ఓపీఎస్ విధానంలో ఉద్యోగులకు మూల వేతనంలో 50% పెన్షన్ వస్తోంది. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు కూడా అంతే మొత్తాన్ని పెన్షన్గా అందించేందుకు జీపీఎస్ తీసుకొచ్చామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ 50% కంటే తగ్గితే మిగిలిన మొత్తాన్ని టాపప్ రూపంలో చెల్లించడమే ఇందులో కీలకం. అలా చేస్తేనే ఇది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అవుతుంది. కానీ ఈ టాపప్కే ఎసురు పెట్టేలా బిల్లులో నిబంధనలు పెట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా టాపప్ను ఏ క్షణంలోనైనా రద్దు చేసే అధికారం తమకు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. టాపప్లో కొంత భాగం కానీ పూర్తిగా కానీ నిలిపివేయవచ్చునని బిల్లులో పేర్కొంది. అదే కనుక జరిగితే సిపిఎస్కు జీపీఎస్కు తేడా ఉండదు. అంతా భారమా? ఉద్యోగులకు ప్రతి నెల వారి జీతం నుంచి 10% కాంట్రిబ్యూషన్ రూపంలో కోత విధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన 10% వాటాను ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో జమ చేయడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు పదవి విరమణ సమయంలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు తగ్గిపోతాయి. జీపీఎస్ అమలు వల్ల 2040 నాటికి 2500 కోట్లు భారం పడుతుందని బిల్లులో పేర్కొన్నారు. అయితే పదవి విరమణ సమయానికి జమ అయిన కాంట్రిబ్యూషన్లో 60% ప్రభుత్వమే ఉంచుకుంటోంది. అలాంటప్పుడు అంత భారం పడే అవకాశమే లేదని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పుల కోసమే ఈ తిప్పలు. సిపిఎస్లో ఉండే ప్రధాన అంశాలన్నీ జీపీఎస్లోనూ ఉన్నాయి. అదనంగా పేర్కొన్న టాపప్ పై అనేక షరతులు విధించారు. సిపిఎస్ను కేంద్ర ప్రభుత్వం సంస్కరణగా భావిస్తోంది. సిపిఎస్ అమలుకు చట్టం చేస్తే అదనపు రుణాలకు అనుమతి ఇస్తోంది. ఈ రకంగా గత ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరంలో మరో 4500 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునేందుకే అసెంబ్లీలో జీపీఎస్ బిల్ పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓపీఎస్తో ప్రయోజనాలు ఏంటి? పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి ఎలాంటి మొత్తం కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పని లేదు.
ఆఖరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50% పెన్షన్ లభిస్తుంది. పెన్షనర్ మరణిస్తే భాగస్వామికి అందులో సగం చెల్లిస్తారు. ప్రతి 6 నెలలకు కేంద్రం కరువు భత్యం ప్రకటించినప్పుడల్లా డిఆర్ ఇస్తారు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వం పిఆర్సీ ప్రకటిస్తుంది. ఫిట్మెంట్ డిఆర్లను బట్టి మూల వేతనం పెరుగుతుంది. పదవి విరమణ అనంతరం ఈహెచ్ఎస్ ఉంటుంది. పెన్షనర్లకు వయసు ఆధారంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సౌలభ్యం ఉంటుంది. మరి బిల్లులో స్పష్టత లేదు. తమ ప్రాన్ ఖాతా నుంచి ఎంత సొమ్ము ఇస్తే జీపీఎస్లో 50% పెన్షన్ ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదని ఉద్యోగులు అంటున్నారు. తాము దాచుకున్న సొమ్ము మొత్తం తీసుకునే ప్రయత్నమని విమర్శించారు. తమ సొమ్ము మొత్తం తీసుకుని తమకు పెన్షన్ ఇస్తారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీపీఎస్ బిల్లులో స్పష్టత లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కావాలని చిక్కుముడులతో బిల్లు రూపొందించిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రాన్ ఖాతాల్లో నెల నెలా డబ్బులు జమ చేయడం లేదంటున్నారు. జీపీఎస్ వల్ల తమకు నష్టమే తప్ప ప్రయోజనం లేదని వారంతా కూడా వాపోతున్నారు. మొత్తానికి మరి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమ్మతి అనేది లేకోకుండానే మరి జీపీఎస్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబోతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరితో మరి జీపీఎస్ను మరి బలవంతంగా ఉద్యోగుల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరి బిల్లు అనేది ఆమోదించినప్పటికీ బిల్లులో చాలా చిక్కుముడులు ఉన్నాయని, ఇంకా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయని మరి ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా తెలియజేస్తున్నారు. మరి ఇంతమంది వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం మాత్రం మొండిగానే ముందుకు వెళ్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని మరి చాలా మంది పేర్కొంటున్నారు. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.